ఎటకేలకు మేఘాలయలో హనీమూన్ జంట మిస్సింగ్ కేస్ మిస్టరీని పోలీసులు ప్రతిష్టాత్మకంగా తీసుకుని కేవలం 7 రోజుల్లోనే ఛేదించారు. దట్టమైన అడవిలో అదృశ్యమైన ఈ జంటను కరుడుగట్టిన ముఠా ఏదో బలి తీసుకుని ఉంటుందని అందరూ ఊహిస్తే అనూహ్యంగా భార్య భర్తను అత్యంత కిరాతకంగా హత్య చేయించి అందరినీ షాక్కి గురి చేసింది. దీంతో హనీమూన్ కోసం మేఘాలయకు వెళ్లే అదృశ్యమైన నూతన జంట కేస్ మిస్టరీ వీడింది. భర్త రాజు రఘువంశీని సుపారి గ్యాంగ్తో మర్డర్ చేయించిన భార్య సోనం పోలీసుల ముందు లొంగిపోయింది. అయితే తాను భర్తను చంపినట్టు పోలీసుల ముందు ఒప్పుకున్న భార్య సోనం ఎందుకు హతమార్చిందో ఇంకా తెలియాల్సి ఉంది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ హనీమూన్ జంట మిస్సింగ్ కేసులో భార్యే విలన్ అని తేలడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఇక అసలు ఏం జరిగిందనే విషయానికి వస్తే, మధ్యప్రదేశ్లోని ఇండోర్ వ్యాపార కుటుంబానికి చెందిన రాజా రఘువంశీ సోనంకు మే 11న పెళ్లి జరిగింది. కొత్త జంట హనీమూన్ కోసం మే 20న మేఘాలయ వెళ్లారు. హనీమూన్ కోసం తమ ఇంటి నుంచి బయలుదేరిన కొత్త జంట అసోం రాజధాని గువాహటి మీదుగా షిల్లాంగ్ వెళ్లారు. షిల్లాంగ్ వెళ్లే ముందు గువాహటిలో కామాఖ్య అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ జంట గువాహటి మీదుగా షిల్లాంగ్ ప్రయాణించి దాదాపు 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిరాపుంజి సందర్శించడానికి యాక్టివాను అద్దెకు తీసుకున్నారు. దట్టమైన అడవిలో ప్రయాణిస్తూ వారు ముందుకు సాగారు. మరుసటి రోజు సోహరారీం అనే గ్రామ సమీపంలో నవదంపతుల యాక్టివా పడి ఉంది. ఇక మే 23న తూర్పు ఖాసీ హిల్స్ జిల్లాలో కనిపించకుండా పోయారు. అయితే తమతో చివరిసారిగా మే 23వ తేదీన మాట్లాడినట్టు బంధువులు తెలిపారు. ఇక అప్పటినుంచి వారితో మాట్లాడలేదని, కమ్యూనికేషన్ లేకుండా పోయిందని విలిపించారు. మే 24వ తేదీ వరకు కూడా వారి ఫోన్లు స్విచ్ ఆఫ్ ఉన్నాయన్నారు. దీంతో ఆందోళనకు గురైన మేఘాలయ పోలీసులకు ఫిర్యాదు చేశారు ఆ జంట తల్లిదండ్రులు. పోలీసులు బంధువులతో కలిసి సోహ్రా ప్రాంతంలో గాలింపు చేపట్టారు. మేఘాలయలోని ఈస్ట్ కాశీ హిల్స్ జిల్లాలో ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు 2 జంటలు అదృశ్యమయ్యాయి. దీంతో ఈ జంట కుటుంబ సభ్యులు కూడా తీవ్ర ఆందోళన చెందారు. ఈ క్రమంలో సంఘటన జరిగి 11 రోజుల తర్వాత రాజా రఘువంశీ మృతదేహాన్ని తూర్పు ఖాసీ హిల్స్లోని రియాద్ అర్లియాంగ్లోని వీసావ్డాంగ్ పార్కింగ్ లాట్ సమీపంలో లోతైన లోయలో పోలీసులు డ్రోన్ల సాయంతో కనుగొన్నారు. దీంతో హనీమూన్ ట్రిప్ విషాదకరంగా మారింది. ఇక రాజా రఘువంశీది దారుణ హత్య అని, వేట కొడవళ్లతో అతన్ని దారుణంగా హతమార్చారని పోలీసులు ధృవీకరించారు. రాజా మృతదేహం కుళ్లిపోయిన ప్రదేశం నుండి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న మావ్మా గ్రామంలో ఆ జంటకు చెందినదిగా భావిస్తున్న రెయిన్ కోట్ కూడా పోలీసులు కనుగొన్నారు. ఈ ప్రాంతం మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న ప్రదేశానికి మరియు ఆ జంట అద్దెకు తీసుకున్న స్కూటర్ వదిలేబడిన సోహరారి మధ్య ఉంది. దీంతో ఆ రెయిన్ కోట్ భార్య సోనంకు చెందినదిగా భావించిన ఆమె కూడా దారుణ హత్య కావించబడి ఉంటుందన్న అనుమానాలు బలపడ్డాయి. పోలీసులు ఇదే కోణంలో విచారణ కొనసాగించారు. కానీ మర్డర్ మిస్టరీ మాత్రం వేరుగా ఉంది. భర్త రాజా రఘువంశీని భార్య సోనమే చంపినట్టు పోలీసులు తేల్చారు. కాంట్రాక్ట్ కిల్లర్కు సుపారీ ఇచ్చిన సోనం తన భర్తను హత్య చేయించినట్టు గుర్తించారు. సోనం ఉత్తరప్రదేశ్లోని గాజీపూర్లో పోలీసుల ఎదుట లొంగిపోయింది. ఆమెకు సహకరించిన మరో 3 పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఆమె భర్తను ఎందుకు సుఫారీ గ్యాంగ్తో మర్డర్ చేయించిందనేది విచారణలో బయటపడుతుందని పోలీసులు వెల్లడించారు. ఇక 7 రోజుల్లోనే కేసును ఛేదించినందుకు పోలీసులను మేఘాలయ సీఎం కాన్రాడ్ సంగ్మా అభినందించారు. ఈ కేసులో మరింత మంది ప్రమేయం ఉంటుందని, వారిని కూడా త్వరలోనే అరెస్ట్ చేస్తామన్నారు. అయితే మిస్సింగ్ మిస్టరీలో భార్య మెయిన్ విలన్గా తేలడంతో అందర్నీ షాక్కు గురి చేసింది.